కంతులో కూడా అయితే అట్టపడి నిద్ర కొడతారు అంతే రంబోన్నలు కొడులని గోడలేని కొట్టంటే దింపని కథలోకి వెళ్తే మేనేజర్ చేసిన ఘోరమైన మోసాన్ని తలచుకుంటూ మీనా తీవ్రమైన వేదనలో మునిగిపోతుంది. ఆ బాధను గుండెల్లోనే దాచుకుంటూ ఎలాగైనా ఇల్లు గడవాలి కాబట్టే వంటగదిలోకై వెళ్లై మైతానై కల్గా వంట పనై చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆమె మొబైల్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద తనకు అప్పు ఇచ్చిన వ్యక్తి పేరు కనిపించడంతో మైనా గుండె ఒక్కసారిగా అదేనంత పనవుతుంది. తీవ్రమైన కంగారుతో వణుకుతున్న చేతులతో ఫోన్ లైట్ చేసి హలో అంటుంది. అవతలి వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేస్తాడు. మీనా, మీ ఇంట్లో ఫంక్షన్ ముగిసి చాలా రోజులు గడిచిపోయాయి కదా, మరై నా డబ్బులు ఎప్పుడో తిరిగి ఇస్తావో అని నిలదీస్తాడు. నువ్వు సొమ్ము తెచ్చే ఇస్తావని ఇన్ని రోజులు ఎంతో ఓపికగా ఎదురు చూశానని, కానీ నీ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఇలా నేరుగా కాల్ చేయాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేస్తాడు. ఆ మాటలకు మీనా మరింత భయపడిపోతుంది. తనకు జరిగిన మోసాన్ని నేరుగా చెప్పలేక, అలా కాదు సార్, మా మేనేజర్ గారు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇంకా చేతికి ఇవ్వలేదు, అందుకే మీకు సకాలంలో సర్దలేకపోయాను అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ డబ్బు నా చేతికి అందడమే ఆలస్యం. మొదటి పనిగా మైకన్నం చేస్తాను అని నమ్మబలుకుతుంది. అప్పుడు ఆ వ్యక్తి కేవలం నీ మీద ఉన్న పాత నమ్మకం కొద్దీ అంత పెద్ద మొత్తాన్ని నీ చేతిలో పెట్టాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరిగి ఇచ్చేస్తావని ఆశిస్తున్నాను అని అంటాడు. ఖచ్చితంగా మీ పైసలు మీకు ముడతాయి సార్ అని మీనా హామీ ఇవ్వడంతో, సరే నీ మాట మీద గౌరవంతో ఇంకొన్ని రోజులు గడువు ఇస్తున్నాను, కానీ అమౌంట్ రాగానే